హలో వ్యూయర్స్, నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్. ఇప్పుడు బడ్జెట్ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే, మధ్యతరగతి ఉద్యోగులు తమకు వచ్చే ఆదాయంలో 30% పైన ట్యాక్స్ రూపంలో మిగిలిన డబ్బు సేవ్ చేయాలా, ఖర్చు చేయాలా అనుకున్నప్పుడు సేవ్ చేస్తే వాళ్ళకి షార్ట్ టర్మ్ అయితే 20%, లాంగ్ టర్మ్ అయితే 12.5 ఇండెక్సేషన్ తీయడం వల్ల దానివల్ల కూడా వాళ్ళకి అధిక భారం పడింది. పోనీ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేసుకుందామంటే బేసిక్ ఐటమ్స్ కొనాలంటే 12%, ఫ్యాన్సీ ఐటమ్ కొందామంటే 18%, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ కొందామంటే 20% వరకు వాళ్ళు పే చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దాదాపు వాళ్ళు వచ్చిన జీతంలో 50% పైన వాళ్ళు పన్నులపైనే కట్టాల్సి వస్తుంది. ప్రస్తుత బడ్జెట్ మధ్యతరగతి విశ్వాసాన్ని ప్రజల ప్రస్తుత ప్రభుత్వంపై విరుచుకుపడుతుందని ఫార్మర్ CEO శ్రీ మోహన్ దాస్ పాల్ అన్నారు. ప్రస్తుత బడ్జెట్ ఇండెక్సేషన్ తొలగించడం ద్వారా మిడిల్ క్లాస్ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వము కార్పొరేట్లకు అనుకూలంగా